భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసిన అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో నిర్వహించారు. స్థానిక శ్యామల సెంటర్లో వామపక్ష పార్టీల నాయకులు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ సీనియర్ నాయకులు నల్లా రామారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సూరిబాబు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె రాంబాబులు మాట్లాడుతూ పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంట్ వ్యవస్థాపకతకు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతుందని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్నా అంబేద్కర్ అన్నా ద్వేషం అని, రాజ్యాంగం బదులు మనస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దేవుళ్ళని నామం స్మరించుకోవటం వల్ల ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ అంబేద్కర్ వల్ల మోడీ షాలు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు. కామెంట్స్ అందరికీ తెలియజేస్తూ పార్లమెంటు సాక్షిగా హోమ్ మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ అవమానపరుస్తూ మాట్లాడటాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక కుట్రతో మనవాద భావజాలాన్ని పెంపొందించుకోవడం కోసం అది అంబేద్కర్ లాంటి మహనీయుడు మాట వినటానికి కూడా వాళ్ళు పార్లమెంట్ లో ఇష్టపడలేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉందో ఈ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మిత్రులారా, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఏ మనోవాదాన్ని అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకురాదలుచుకుందో దీన్ని దళితులు, పేదలు, కమ్యూనిస్టులు అందరూ కూడా, దేశ ప్రజలు అందరూ కూడా ఈ హక్కును రక్షించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, మన దేశాన్ని రక్షించుకోవడం కోసం అందరూ కూడా ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధాని అమిత్ షా తన ఎజెండా ఏదైతుందో, ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతుందో ఆ ఎజెండా ప్రకారంగా ఒకే దేశం, ఒకే జెండా, ఒకే మతం, ఒకే భాష అనే ఒక నినాదం ఏదైతుందో ఆ నినాదంలో భాగంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను తుడిచిపెట్టేసి ఒక బీజేపీ హిందూ మతాన్ని ప్రోత్సహిస్తూ గత మత ప్రజలందరినీ కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తా ఉంది. అది దీనికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాటంలో అందరూ రావాలా వచ్చి ఈ అమిత్ షా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి, ఏ రాజ్యాంగం ద్వారా అతను అధికారంలోకి వచ్చాడో, ఏ రాజ్యాంగం ద్వారా మరి అతను ఆ పదవిలో కూర్చున్నాడో ఆ రాజ్యాంగం అవమానపరుస్తూ, ఆ రాజ్యాంగ నిర్మాణాన్ని అవమానపరుస్తూ ఆ పార్లమెంట్ లో మాట్లాడటం అనేది సరైనది కాదు. కాబట్టి ఆ పదవి నుంచి తక్షణమే రాజీనామా చేయాలని, రాష్ట్రపతి అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ముగిస్తారు. చేయాలి, అమిత్ షాని హోంమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి, అమిత్ షాని హోంమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి, అమిత్ షాను హోంమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. వ్యతిరేకించండి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించండి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను, ఖండించండి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. మిత్రులారా, భారత పార్లమెంట్ లో భారత రాజ్యాంగం అవతరించి 75 సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత హోంమంత్రి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, భారత రాజ్యాంగ నిర్మాతపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. దానిలో భాగంగానే ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, పౌరుల హక్కులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. బర్తరఫ్ చేయాలి హోమ్ మినిస్టర్ ని వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే.
అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంమంత్రిని వెంటనే అమిత్ షాను వెంటనే ఖండించండి. అమిత్ షా వ్యాఖ్యలను మద్దతు ఇస్తున్న మోడీ విధానాన్ని, మోదీ వైఖరిని, అమిత్ షాని వెనకేసుకొస్తున్న మోడీ వైఖరిని, అమిత్ షాని వెనకేసుకొస్తున్న మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మీద పార్లమెంట్ లో ప్రమాణం చేసి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ అదే భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అత్యంత అవమానకరంగా మాట్లాడడాన్ని యావత్ భారతదేశ ప్రజానీకం తీవ్రంగా ఖండించాలని చెప్పని కూడా వామపక్ష పార్టీల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు అమిత్ షా పార్లమెంట్ లో? ఇవాళ పార్లమెంట్ లో భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు చర్చ జరుగుతూ ఉంటే పార్లమెంట్ సభ్యులందరూ ఆ రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సభా సంఘానికి చైర్మన్, రాజ్యాంగాన్ని రూపొందించడంలో యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంటే అమిత్ షాకి కంటగింపుగా ఉంది. మీరు అంబేద్కర్ 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 మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ అంబేద్కర్ గురించి కాకుండా భగవంతుడి గురించి మాట్లాడితే స్వర్గానికి వెళ్తా ఉంటున్నాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత ఎక్కడో వెళ్ళే స్వర్గం కంటే ఈ దేశంలో బతికుండగా ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం కావాలని చెప్పినటువంటి హక్కుల కోసం జీవితంతో పోరాడి ఇవాళ హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ ని స్మరించుకుంటేనే మన భావితరాలకు భవిష్యత్తు జీవితం మిగులుతుంది. అట్లా కాని పక్షంలో ఇవాళ స్వాతంత్ర హక్కులు, స్వేచ్ఛ హక్కులు లేనటువంటి ప్రాంతాల్లో ఎట్లాంటి నిరంకుశత్వం రాజ్యం వెళ్తుందో ఇవాళ భారతదేశంలో అదే నిరంకుశత్వం రాజ్యమేలే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ గారు పార్లమెంటు బెట్లకి దండం పెట్టాడు, మోకరిల్లాడు, రాజ్యాంగాన్ని కళ్ళగద్దుకున్నాడు. కానీ రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడకూడదట, ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడకూడదట. అంటే భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని తీసేసి ఇవాళ ఆర్ఎస్ఎస్ కోరుకున్నటువంటి మనుధర్మ సిద్ధాంతాన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతదేశంలో ఇవాళ దళితులపైన, మైనార్టీలపైన, వెనుకబడిన తరగతులపైన దాడి చేయాలనేటువంటి లక్ష్యంతో దాడులు చేస్తూ ఆ రాజ్యాంగాన్ని తీసేయడం ద్వారా భారతదేశంలో అగ్రవర్ణ ఆధిపత్యంతో ఇవాళ అట్టడుగు వర్గాల హక్కులను హరించాలనేటువంటి ప్రయత్నాన్ని భారత రాజ్యాంగాన్ని తీసేయాలనే ప్రయత్నంలో జరుగుతూ ఉంది. అందుకని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ప్రతి భారతీయుల పౌరుల కర్తవ్యంగా ఉండాలని చెప్పని అట్లాంటి రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానకరంగా వ్యవహరించినటువంటి అమిత్ షా ఆయన్ని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి, కేంద్ర హోంశాఖ నుంచి బర్తరఫ్ చేయాలి, కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్షాలు దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టాయి. ప్రజానీకం ఈ నిరసన కార్యక్రమం భవిష్యత్తులో ఇవాళ ఈ పాలకులు వెనక్కి తగ్గే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ అట్లాంటి పోరాటాల్లో ప్రజానీకం పాల్గొనాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు. సెలవు. ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ముగింపులో మనం 2 విషయాలు మాట్లాడుకుని ముగించుకోవచ్చు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని పైన దానికి భారత రాజ్యాంగ నిర్మాత పైన ఈరోజు దాడిని ఎక్కుపెట్టింది ఈ ఆర్ఎస్ఎస్ పాలకవర్గం. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం ఉండాలన్నా, బడుగు బలహీన వర్గాలకు హక్కులు కావాలన్నా, ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు కొనసాగాలన్నా భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ రాజ్యాంగం పైన, ఈ రాజ్యాంగ రూపకర్తల పైన ఏమాత్రం గౌరవం, అభిమానం లేనటువంటి ఈ పాలకుల్ని ఆ స్థానం నుంచి కొనసాగించడానికి మాత్రం అర్హత లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మనం ఈరోజు భారతదేశం 5వ శతాబ్దంలోకి వెళ్ళిపోతుందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం భారత పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగం అమలులో భాగస్వామిగా ఉండాల్సినటువంటి కేంద్ర మంత్రి, రాజ్యాంగ రూపకర్తను
అంబేద్కర్ 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 అంటూ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడ్డుకోవడం చాలా చాలా అప్రజాస్వామికం. అమిత్ షా చేసినటువంటి ఈ అప్రజాస్వామికమైనటువంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగ ఉల్లంఘనల కిందకు వస్తాయి. కాబట్టి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి రాష్ట్రపతి తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం కోసం భారత ప్రజాస్వామిక వాదులందరూ కూడా పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నటువంటి అమిత్ షా మితిమీరి అహంకారంతో చేసినటువంటి వ్యాఖ్యలుగా పౌర హక్కుల సంఘం అభివర్ణిస్తుంది. ఆయన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినాయి. భారత రాజ్యాంగ రూపకర్త మీద చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన అహంకారిగా వ్యవహరించారనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా మనం గమనించాలి. ఈ దేశాన్ని మనవాద కాలం నాటు తీసుకుపోతామని చెప్పేసి బహిరంగంగా RSS